వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇఫ్ కండిషన్ గురించి, ఇఫ్ ఎల్స్ కండిషన్, నెక్స్ట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్ అండ్ టెర్నరీ ఎక్స్ప్రెషన్స్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఇనిషియల్గా ఇఫ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామో వాటి గురించి తెలుసుకుందాం. నార్మల్లీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ కన్సిడర్ చేసినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ టైం ఆ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు మనకి అవుట్పుట్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలాంటి కండిషన్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ముందుగా ఇఫ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ కండిషన్ ఫ్లో చార్ట్ ఇక్కడ చూద్దాం. ఇనిషియల్గా సిరీస్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ కండిషన్ అన్నది మనకి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇఫ్ కండిషన్తో వెరిఫై చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇఫ్ కండిషన్ అన్నది ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు అండ్ రిమైనింగ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇఫ్ కండిషన్ సింటాక్స్ చూద్దాం. ఇనిషియల్గా ఇఫ్ కండిషన్ కన్నా ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇఫ్ కండిషన్ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇఫ్ కండిషన్ కన్నా ముందు ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటాయి అండ్ ఇఫ్ కండిషన్ చెకింగ్ దగ్గరికి వచ్చేసరికి ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇనీషియల్గా a ఈక్వల్స్ టు 20 b ఈక్వల్స్ టు 30 అని కన్సిడర్ చేశాను. ప్రింట్ ఆఫ్ a ప్లస్ b అని ప్రింట్ చేశాను. ఇక్కడ ప్రింట్ చేస్తే 50 అని మనకి ప్రింట్ అయింది. సపోజ్ ఇఫ్ a గ్రేటర్ దాన్ 40 ప్రింట్ హెల్లో. ఇక్కడ ఏ వాల్యూ అన్నది 40 కన్నా ఎక్కువగా ఉంటే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే హెల్లో అని ప్రింట్ అవ్వాలి. అండ్ ఇఫ్ బ్లాక్ తర్వాత ఇంకా కొద్దిగా ఏదైనా కోడ్ రాద్దాం. ప్రింట్ వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇనీషియల్గా ఏ ప్లస్ బి వాల్యూ 50గా ప్రింట్ అయింది అండ్ ఇఫ్ కండిషన్ చెకింగ్ చేసింది. ఏ వాల్యూ 40 కన్నా గ్రేటర్గా ఉంటే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా రిమైనింగ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 20 అన్నది 40 కన్నా గ్రేటర్ కాదు కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే వెల్కమ్ టు ఎవ్రీవన్ అనే కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఏ వాల్యూ 100గా అసైన్ చేశాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇనిషియల్గా ఏ ప్లస్ బి వాల్యూ ప్రింట్ అయింది అండ్ ఇఫ్ బ్లాక్ కండిషన్ చెకింగ్ చేసి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హియర్ ఏ గ్రేటర్ దాన్ 40, 100 గ్రేటర్ దాన్ 40 ట్రూ కాబట్టి హెల్లో అనే వాల్యూ ప్రింట్ అయింది అండ్ ఇఫ్ బ్లాక్ తర్వాత ఉన్న రిమైనింగ్ కోడ్ ప్రింట్ అయింది, అంటే వెల్కమ్ టు ఎవ్రీవన్ అని ప్రింట్ అయింది. నౌ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫ్లో చార్ట్ చూసినట్లయితే ఇనిషియల్గా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ అన్నది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇఫ్ కండిషన్ అన్నది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో గమనించాల్సింది ఏంటంటే ఎయిదర్ ఇఫ్ బ్లాక్ ఆర్ ఎల్స్ బ్లాక్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ సింటాక్స్ చూద్దాం. హియర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ తర్వాత కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఫస్ట్ లైన్ నుంచి ఇఫ్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎట్ ఏ టైం బోత్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ కావు. ఏదైనా ఒక్క బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఆర్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఇప్పుడు ప్రీవియస్గా యూజ్ చేసిన కోడ్నే యూజ్ చేద్దాం అండ్ ఇక్కడ ఎల్స్ కండిషన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 40 అయితే హెలో అని ప్రింట్ అవ్వాలి, లేదంటే యూ కెన్ గో అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏ వాల్యూ 100 కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 40, సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అదే ఏ వాల్యూ 10గా అసైన్ చేద్దాం. ఇనీషియల్గా ఏ ప్లస్ బి వాల్యూ ప్రింట్ అయింది 40గా అండ్ ఇఫ్ కండిషన్ని చెకింగ్ చేసింది ఏ గ్రేటర్ దాన్ 40. సో ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్ ప్రింట్ అయింది. దట్ మీన్స్ యూ కెన్ గో అని ప్రింట్ అయింది అండ్ దెన్ రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఎయిదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ కండిషన్స్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫ్లో చార్ట్ చూసినట్లయితే ఇనీషియల్గా ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నారు అండ్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోకి వెళ్తే అగైన్ మనకి ఇఫ్ కండిషన్ వెరిఫై కావాల్సి ఉంది. ఇలా ఒక ఇఫ్ బ్లాక్లో మోర్ దెన్ 1 ఇఫ్ బ్లాక్స్ ఉంటే వాటిని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇక్కడ ఇనీషియల్గా మనం తీసుకున్న కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో వెళ్తుంది. ఆ ఎల్స్ బ్లాక్లో కూడా మళ్ళీ కండిషన్ చెకింగ్ ఉంటుంది. అలా మనకి ఒకే ఇఫ్ బ్లాక్లో అయినా ఆర్ ఎల్స్ బ్లాక్లో అయినా కండిషన్ చెకింగ్ ఉన్నప్పుడు వాటిని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ సింటాక్స్ చూద్దాం. ఇనిషియల్లీ మెయిన్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇఫ్ బ్లాక్లో ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది, అగైన్ ఈ ఇఫ్ బ్లాక్లో కూడా ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది. ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసరికి ఎల్స్ బ్లాక్లో కూడా ఈ ఇఫ్ బ్లాక్లో కూడా ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది. సో ఇలా ఒక ఇఫ్ బ్లాక్లో ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇఫ్ కండిషన్ చెకింగ్ చేసింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఇనిషియల్లీ ఈ బ్లాక్ ట్రూ అయింది అనుకుందాం. ట్రూ అయితే అగైన్ ఈ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ఈ కండిషన్ చెకింగ్ చేసి ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఇంకా రిమైనింగ్గా ఉండేది ఈ స్టేట్మెంట్స్ మాత్రమే. సో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ టర్మినేట్ అవుతుంది. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ అగైన్ ఈ కండిషన్ కూడా చెకింగ్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ దెన్ రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళదు. ఇక్కడ ఉన్న ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళగానే అగైన్ ఇఫ్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అగైన్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి ఈ కండిషన్ కూడా చెకింగ్ చేసి ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫైనల్లీ రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. హియర్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం కదా, ఆ వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 40 అయితే ఇఫ్ బ్లాక్ కండిషన్ ట్రూ అవుతుంది. సో అలాంటప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఏ వాల్యూ 100గా తీసుకున్నాం, అలాంటప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్స్ అన్ని ట్రూ అవుతాయి అండ్ ఈ ఇఫ్ బ్లాక్లోకి వెళ్తే అగైన్ కండిషన్ చెకింగ్ ఉంది. ఈ కండిషన్ చెకింగ్ 110గా తీసుకుందాం. ఇఫ్ ఏ లెస్ దాన్ 110, ఏ అన్న వాల్యూ 110 కన్నా తక్కువగా ఉండాలి. ఇనీషియల్గా మనం తీసుకున్నప్పుడు 40 కన్నా గ్రేటర్గా ఉండాలి. సో అలాంటప్పుడు ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఈ కండిషన్ చూసుకున్నట్లయితే ఏ వాల్యూ 110 కన్నా తక్కువగా ఉండాలి. సో ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా హెల్లో అని ప్రింట్ అవుతుంది అండ్ దెన్ ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావు అండ్ రిమైనింగ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూస్తే సమ్ వాల్యూ ప్రింట్ అయింది అండ్ హెల్లో అని వాల్యూ ప్రింట్ అయింది అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్ వెల్కమ్ టు ఎవ్రీవన్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ
20గా తీసుకుందాం. 20గా తీసుకున్నప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 40, 20 గ్రేటర్ దాన్ 40. సో ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉన్న కండిషన్స్కి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎల్స్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే అగైన్ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 10, అగైన్ ఏ గ్రేటర్ దాన్ 10 అయితే యూ కెన్ గో అని ప్రింట్ అవ్వాలి. హియర్ మనం తీసుకున్న వాల్యూ 20 కాబట్టి 10 కన్నా గ్రేటర్గా ఉంది. సో యూ కెన్ గో అని ప్రింట్ అవుతుంది. రన్ చేస్తే యూ కెన్ గో అని ప్రింట్ అయింది. అండ్ దెన్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇప్పుడు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫ్లో చార్ట్ చూసినట్లయితే ఇనీషియల్గా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ అన్నది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఎల్స్ పార్ట్లోకి వెళ్ళగానే అగైన్ మనకి ఇంకో కండిషన్ చెకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇక్కడ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఆపరేషన్స్ అన్నవి సిమిలర్గానే పర్ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ మనం తీసుకుంటే ఎన్ని బ్లాక్స్ ఇచ్చినా ఓన్లీ వన్ బ్లాక్లో ఉండే కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయిందంటే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఇఫ్ కండిషన్ని చెకింగ్ చేస్తుంది. అండ్ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మోర్ దెన్ వన్ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ సింటాక్స్ చూసినట్లయితే ఈ కండిషన్స్ ఇనిషియల్గా స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ రిమైనింగ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావు. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ కండిషన్ చెకింగ్ చేస్తుంది. ఈ నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్స్ స్కిప్ చేసేస్తుంది. ఫాల్స్ అయితే ఈ కండిషన్ కూడా చెకింగ్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ ఈ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిమైనింగ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూసినట్లయితే ఏ అనే వేరియబుల్కి ఇన్పుట్ మెథడ్ ద్వారా ఇంటీజర్ వాల్యూని పాస్ చేశాను. ప్రైమర్లీ ఇన్పుట్ మెథడ్ అన్నది స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే అలో చేస్తుంది. సో మనం ఇన్పుట్ మెథడ్ ద్వారా కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకొని దాన్ని ఇంట్ మెథడ్తో ఇంటీజర్గా కన్వర్ట్ చేసాము. సో ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూ ఏ వేరియబుల్కి అసైన్ అయ్యి ఉంది. ఇక్కడ ఏ వేరియబుల్ అనేది 10 కన్నా ఎక్కువ అండ్ 20 కన్నా తక్కువ ఆర్ 20 అయితే హెల్లో ప్రింట్ అవుతుంది. అండ్ 20 కన్నా ఎక్కువ అండ్ 30 కన్నా తక్కువ ఆర్ 30 అయితే హాయ్ ప్రింట్ అవుతుంది. 30 కన్నా ఎక్కువ అండ్ 40కి బిలో ఆర్ 40 అయితే వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ ఫాల్స్ అయితే వెల్కమ్ టు మై ఛానల్ అని ప్రింట్ అవుతుంది. ఇనిషియల్గా ఏ వాల్యూ నేను 15 అని ఇచ్చాను. సో ఇప్పుడు హెల్లో అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇనీషియల్గా ఇక్కడ ఇఫ్ కండిషన్ చెకింగ్ చేసినప్పుడు ఏ వాల్యూ అన్నది 10 కన్నా గ్రేటర్గా ఉంది అండ్ 20 కన్నా లెస్గా ఉంది. సో ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అగైన్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 28 అని ఇన్పుట్గా ఇచ్చాను. సో ఇప్పుడు హాయ్ అని ప్రింట్ అయింది. ఇనీషియల్గా వాల్యూని రీడ్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ని చెకింగ్ చేసింది. ఆ వాల్యూ 10కి 20కి మధ్యలో లేదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఎలిఫ్ కండిషన్కి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూ 20 కన్నా ఎక్కువ అండ్ 30 కన్నా తక్కువగా ఉంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. సో హాయ్ అని ప్రింట్ అయింది. అగైన్ ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు 100 ఇన్పుట్గా ఇచ్చాను. సో మనకి అవుట్పుట్గా వెల్కమ్ టు మై ఛానల్ అని వచ్చింది. ఇక్కడ ఇఫ్ కండిషన్ చెకింగ్ చేస్తే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది అండ్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. మనం తీసుకున్న కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే ఫైనల్గా ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ మీన్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని ఎగ్జిక్యూట్ అయింది.
ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. మెయిన్‌గా ఈ టెర్నరీ ఆపరేటర్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఒకే లైన్‌లో స్పెసిఫై చేసేందుకు మనం ఈ టెర్నరీ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే ఇఫ్ అండ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ స్పెసిఫై చేసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆర్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కండిషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్‌ని అంతా ఒకే లైన్‌లో రాద్దాం. A ఈక్వల్స్ టు 40 అని తీసుకున్నాను, B ఈక్వల్స్ టు 100 అని తీసుకున్నాను, C ఈక్వల్స్ టు టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఈ టెర్నరీ ఆపరేటర్ మీనింగ్ ఏంటంటే, ఇది ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్ కండిషన్, ఎల్స్ అండ్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ బి వాల్యూ కన్నా గ్రేటర్ అయితే ఏ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బి అని ప్రింట్ అవుతుంది. మనం ఇప్పుడు రన్ చేస్తే 100 అని ప్రింట్ అయింది, ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్ అన్నది ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ 100గా ఇద్దాం అండ్ బి వాల్యూ 10గా ఇద్దాం. రన్ చేస్తే ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.